పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సహకార సంఘం శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రాథమిక వ్యవసాయ సంఘం సమావేశంలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సహకార సంఘం అధికారులు మరియు మండల అధికారులు విచ్చేసి గ్రామ రైతులతో సర్వసభ్య సమావేశ కార్యక్రమం నిర్వహించింది. అనంతరం రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, రైతు భరోసాపై, రైతు రుణమాఫీపై అభిప్రాయాలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2 లక్షల రైతు రుణమాఫీ రుద్రారం సహకార సంఘం సభ్యులకు ప్రతి ఒక్కరికి చేయాలని మరియు రైతు బంధు 25 ఎకరాలు ఉన్న రైతులు అందరికీ రైతు భరోసా ఇవ్వాలని, రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ మరియు వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేయాలని, వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు మరియు యూరియా, ఇతర వస్తువులు రుద్రారం గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా అందుబాటులో ఉంటాయని, ప్రతి ఒక్క రైతు లబ్ధి పొందేలా చూస్తానని మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ బి పాండు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ బి పాండు, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, సిఇఓ రాజు, జిల్లా వ్యవసాయ అధికారుల మండల అధికారులు, గ్రామ తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, రాజు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సార్, మా సొసైటీలో మేము కొంత మార్పులు రావడం జరిగింది. దీని గురించి మేము చాలా ఖర్చు కూడా చేసినాము. గత ప్రభుత్వాలు ఎప్పుడైతే ఈ రుణమాఫీలు ఏదైతే ప్రకటనలు చేసిరో, రైతులు కూడా లోన్లు కట్టకుండా వాళ్ళకు రుణమాఫీ కాకుండా అయింది. వాళ్ళకి ఇంకా మిత్రులు వెళ్ళిపోయి ఇంకా డబల్ అయినాయి డబ్బులు. మీరు ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి దీనికి ఏ రకంగా చూస్తుంది, మా రైతులందరూ, మా సహకార సంఘం రైతులందరూ ఏ రకంగా రుణమాఫీ వర్తిస్తుంది, ఒకసారి మీరు దయచేసి అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా వాళ్ళందరికీ లోన్ ఇస్తా ఉన్నారు, కొత్త లోన్ ఇస్తా ఉన్నారు. 6 సొసైటీలో వాళ్ళకు అసలు విలువలు లేదు, 1 రూపాయి కూడా వాళ్ళకు లోన్ ఇవ్వడం లేదు సార్. మీరు కూడా ఏ రకంగా అయితే మాకు రైతులకు లోన్ ఇప్పించడంతో మీరు వాళ్ళు ప్లాన్ చేసి ఆ బ్యాంకు వాళ్ళతో మాట్లాడి మా రైతులందరికీ రుణాలు ఇప్పించినట్టయితే మీకు మా రైతులు మేమందరం ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు సార్. ఈ యొక్క రుణమాఫీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము అంటే అధికారికంగా మనకు ఏం సరిగ్గా రాకపోయినా కూడా సర్పంచ్ గారు స్టేజ్ మీకు రావాలి. కరెక్టే, అది ఆధార్ కార్డు లో డేట్ ని బట్టి తీసేస్తున్నారు. చెప్తున్నాను. ఇప్పుడు మాకు అగ్రికల్చర్ గోల్డ్ లోన్ కి మాఫీ చేయాలి అని కోరుతున్నారు. అమ్మ మీరు చెప్పు. దాన్ని ఏర్పాటు చేశారు. ఏంటి, రైతుల దగ్గర నుంచి ప్రతి చోట రైతు వేదికల్లో ఎక్కడైతే మీటింగ్లు అయ్యాయో అక్కడ రైతు వేదికల్లో కూడా అభిప్రాయ సేకరణ జరిగింది. అలాగే త్రూ సొసైటీస్, మన సొసైటీల ద్వారా రైతులందరూ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రాబ్లం వేరు. మనకేంటి, సాగు యోగ్యంగా అంటే భూమి మీకు చేయాలనున్నా చేసే పరిస్థితి లేదు. కాబట్టి మనం మన అభిప్రాయం రాసి పంపిద్దాము. అలాగే గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుంది, ఇలా ఎఫెక్ట్ అయినవి చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి ఏరియా గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుందో అన్నది చూద్దాం. అందులో 10 ఎకరాల 20 పాతలాగే ఉంచాలన్నది ఒకటి. ఏంటంటే నాకు అర్థమైంది, అందరి అభిప్రాయము వెంచర్లకి మాత్రం ఇయ్యద్దు అని చెప్తున్నారు. అదైతే అందరి అభిప్రాయము ఏకాభిప్రాయంగా ఉన్నది. మిగిలింది ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేశారు. సార్ వాళ్ళు పంపిస్తారు. మా దగ్గర అడిగినవి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రైతుల్ని కలెక్ట్ చేసిన మేము పంపించాము. ఆ రకంగా గవర్నమెంట్కి వెళ్ళాక దీని విధి విధానాలన్నీ జూలై 15 వరకు వాటిని ఫామ్ చేసి దాని అక్కడ ఉన్న మేనేజర్లు కంపల్సరీ మీ సొసైటీ పోతారు. మీరేం చేస్తారు, అగ్రికల్చర్ బ్యాంకులు ఏం చేస్తారు, ఆ వస్తే వచ్చింది లేకపోతే లేదే అన్నట్టు ఎస్బీఐ వాళ్ళు ఉంటుంది. ఎస్బీఐ నాకు ఏంటంటే నారాయణ కేర్, నేను 1 మంత్ డిపో ఇప్పుడైతే చేశాను. నారాయణ కేర్ నుంచి సంజీవరావు పేట వాళ్ళు ఇస్తలేదని నాకు సెక్రటరీకి ఫోన్ వస్తుంది, కానీ ఎస్బీఐ వాళ్ళు ఏం చెప్పాలి. ఎస్బీఐ ఏంటంటే వాళ్ళు వచ్చి చేస్తారు లేకపోతే లేదనే ఉద్దేశంలో ఉన్నారు. నాకు సెక్రటరీ నుంచి లైజన్ ఆఫీసర్ ఫోన్ చేశాడు.
ఫలానా సంజీవరావుపేట సొసైటీ నుంచి మాకు లోన్ మాఫీ గురించి ఎలాంటి లిస్ట్ రాలేదు. అప్పటికప్పుడు నేను మా అసెంబ్లీ రిజిస్టర్ చేపించి కూర్చోబెట్టి ఎస్బీఐలో కూర్చోబెట్టి లిస్టు తయారు చేపించి అప్పటికప్పుడు పంపించిన మాకు. అయితే మనం ఇప్పుడు కలిపిన వాళ్ళకి వచ్చాడు తీసుకపోవాలి. ఇంకోటి మేడం పంటలు అంటారు కదా, ఫోటో పెట్టుకున్నాం మాకు సపోర్ట్ వాళ్ళకు కూడా ఇప్పుడు కూడా ఇవ్వాలి.